ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధించుకునే లోకరక్షకుడా ఆరాధించుకునేలో జీవితాంతము నీకు భయం సంగతమో వర్ణించలేవు స్వామి నీకు భయం సంధి వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నిన్ను మరవని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహుసారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహుసారమైన నీ కృప నాపై చూపితివే బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనములకు నిన్నే యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నిర్మలమైన నీ మనసే నాకు చేశావు నీలోనే యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే
స్నేహవీరుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో నీ విధానము నీ కృప ఎంతో ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు ఆరాధితుడు పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అడుగుకున్న అభయమునిచ్చితివి ఆవేదన ప్రతిమాలలో అండగా నిలిచితివి ఆలోచనమై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా సర్వకృపానిధి
స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శరీరము కాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు ఆరాధితుడు పరిశుద్ధుడా నీ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాదారము ప్రియక దేవా నీవే క్షేమాదారము నా యేసయ్యా నీవే కృపాదారము ప్రియక దేవా నీవే క్షేమాదారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నే ఆరాధిస్తును పరిశుద్ధుడా నీ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాదారము ప్రియక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా తండ్రి సమాధానానికి అధిపతి ఆయన చూపిన మహాకృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలను ప్రభావ అయ్యా ఏమిచ్చినా నీ రుణమైతే మేము తీర్చలేదు ప్రభావ ఏమిచ్చినా నీకు రుణస్థలమైన స్తోత్రాలు ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో మరి పునరుద్ధార ఆదివారం యొక్క శక్తిని బలము మేము పొందుకున్నటకు సహాయం చేయ అయ్యా ఎందుకంటే మేము మానవులం ప్రభావ బలహీనలో నా ప్రభావ ఎందుకు పనికిరాని వారమయ్యా ఏంటి యోగ్యత లేదు వారమయ్యా ఈ సంవత్సరం ఆయన ఈ సంవత్సరం అంతం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవులంలో ఉంచి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరుని యేసుక్రీస్తున్నాము స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలో 23వ అధ్యాయము 24వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నువ్వు నాకు తోడై ఉందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసం
నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమునందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. కూర్చుందాం. ఉన్నారు. ఆ చాచే ఏంటి హనుమాన్ జంక్షన్లో అది గృహంలో నెలవారి పథకం జరుగుతుంది. అట్లాగే నరసింహారావు అమ్మాయి వాళ్ళ రాణి కాడ కూడా నెలవారి పథకం జరుగుతుంది. జరుగుతూ ఉండగా నాకు సమయం కుదిరితే నేను వస్తున్నాను, ఒక సమయం కుదిరిపోతే బ్రేకులు పడుతున్నాయి. ఈ సమయంలో ఇట్లా జరుగుతూ ఉండగా సుబ్రహ్మణ్యాను మా గౌడ స్వామి మా యాదవరపు రోడ్ని కూడా అయ్యా పలానా సాట నైటు ఉపవాస ప్రార్థన నెలపార్థం జరుగుతున్నాయి అయ్యా జగనాలండి అని ఈ సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఒక 5 సార్లు సమర్థించి చెప్పాను. దేవుడి మాట నాకు భోజనాలు కూడా ఉంటాయా, భోజనం చేసి వద్దారండి అంటే నేను చెబుతుంటే వాళ్ళకి ఏంటో కొంచెం చికాకులుగా ఉంది. నేను చెబుతుంటే మాట అటువంటి పెడుతున్నారు. సరే దేవుడి గురించి చెబుతుంటే వాళ్ళకి ఇష్టం లేదేమోలే, ఇక వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు ఎందుకని ఇక ఈ విషయం వదిలేసి కూడా 4 నిలబట్టి ఇక వాళ్ళకి ఎక్కడ ప్రార్థన ఉందా చెబుతూ మానేసా. 5 సార్లు చెప్పినప్పుడు మనం అట్లా చేయలేదు కదా, ఇప్పుడు ఇంకా చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడుతుంది ఎందుకని నేను చెప్పడం మానేసా. ఇక అట్లా జరిగిపోతా ఉంది. మన సోమవారం కానించి శనివారం వరకు చెన్నై క్రిస్మస్ జరిగినాయి. మన ఊళ్ళో విజయవాడలో జంక్షన్లో ఇది ముస్నూరులో ఏలూరులో కూడా జరిగినాయి. జరుగుతూ ఉండగా నేను విజయవాడ అమ్మవాళ్ళ కాడ మనం బుధవారం నాడు ఉపవాస చెన్నై క్రిస్మస్ ప్రార్థన జరుగుతుంది. అట్లా జరుగుతూ ఉండగా నేను ఆ రోజు మేకలగాడికి వెళ్ళాను. మేకలగాడికి వెళ్ళేప్పటికీ దూరం వెళ్ళాను. ఇంటికి వచ్చేప్పటికి 7:30 టైం అయ్యేటట్టు ఉంది. మధ్యాహ్నం 3:30 సమయానికి గోపాలకు ఫోన్ చేసి అయ్యా నేను మేకలగాడికి వెళ్ళాను, ఆటో పెట్టారు కదా, విజయవాడ అమ్మవాళ్ళ కాడ ప్రార్థన జరుగుతుంది కదా, నేను 1 గంట లేట్గా అయినా వస్తాను, మీరు ఆటో మన ఊరు ఊళ్ళో వచ్చిన ఆటో వేసుకుని మీరు తిన్నాడు బాగుంటే నేను బస్సుకి వచ్చేసేస్తాను అక్కడికి, అక్కాయి వెళ్ళి నాకు తెలిసిందే కదా అని గోపాలతో మాట్లాడితే సరేలా అన్నాడు. గోపాల ప్రయత్నం గోపాలం చేసి పిల్లాడ తీసుకెళ్ళి ప్రార్థన అక్కడ ఏర్పాటు చేసాడు. అక్కడ వరకు ప్రార్థనే ఉంది. ఇంక నేను మేకలు దొరికొచ్చి దొడ్లో పెట్టి సింబూతులే కట్టేసి పిల్లలై గుడికి స్నానం చేసి అడవుడిగా ఇప్పటికే లేట్ అయిపోయింది, బస్సు పోతుందాము బస్సు ఆడదామని అడవుడిగా ప్రయాణం అయ్యి వచ్చేస్తున్నాను. మా ఒడ్డున పడి మంది చర్చి రోడ్డుకి వస్తున్నాను. వాళ్ళిద్దరూ డాక్టర్ గారు ఏంటన్నమాట ఆ బెంచి వాళ్ళు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండి మా స్వామి మాట్లాడాల ఈ సుబ్రహ్మణ్యం అన్నాడు, మాయ అడవుడికి వెళ్దాం అన్నాడు. అయ్యా మాకు విజయవాడ ప్రార్థన ఉందయ్యా అక్కడికి వెళ్ళాలి అడవుడిగా వెళ్దామాయా అని చెప్పాను. చెప్తే సుబ్రహ్మణ్యం అన్నాడు, మాయ మేము కూడా నీ ఎమ్మడబడి విజయవాడ వస్తాం తీసుకెళ్తామాయా అని అడిగినా. రాండి అన్న మళ్ళీ ఏమన్నాడంటే మాయ నా దగ్గర ఛార్జీలకు కానీ మళ్ళీ ఆయనకి కానీ డబ్బులు లేవు మాయ, మరి మాకు రావాలని ఆశగా ఉంది, మరి ఏంటి మాయ అన్నాడు. మీరు ఇద్దరు కాదు నలుగురు వచ్చిన నేను ఛార్జీలు పెట్టుకుంటాను మళ్ళీ ఆయన పోపిస్తాను అని చెప్పాను. చెప్పాక మళ్ళీ నాకు ఏమొచ్చిందంటే ఆలోచన, ఈ అయ్యా బండి వద్దు మనకి ఆటో వెళ్ళింది మన ఊరి నుంచి మనం బస్సుకి వెళ్దాం, బస్సుకి టికెట్లు నేను పెట్టుకుంటాను
మన బండి వద్దాయి అన్నాడు. కాదు మామయ్య, బండి అయితే తొందరగా ప్రయాణం జరిగింది, బండి వేసుకు వెళ్దామా అని సుబ్రహ్మణ్యం అన్నాడు. సరేలే, నీకు అంత ఇష్టం ఉంటే రాండయ్యా వెళ్దాం అని ముగ్గురిని కలిసి ఒక అరగంట సేపు వాళ్ళ ఇంటికాడ కూర్చుని వాళ్ళిద్దరు ప్రయాణం అయ్యి వచ్చేదాకా ఇంటికాడ కూర్చుని ఆ బండి సుబ్రహ్మణ్యం బండి వేసుకుని ఆయిల్ కొట్టించుకుందామని పోతున్నాం. ఖచ్చితంగా మన ఆగిరిపల్లిలో పోలీసులు ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్ వేసుకుని కాపు వేసి పట్టేశాడు మమ్మల్ని. పట్టేసి ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు రాబాయ్ అన్నాడు. అంటే ప్రార్థనకి వెళ్దామని బైబిల్ చూపించా. ఎస్ఐ గారు అన్నాడు, కొంచెం తెలిసిన మనిషి, నువ్వు కాలు బాగోలేదు, నువ్వు నడవలేదు, కరపోటు లేకపోతే ఈ ఏళ్ళగాడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మీరు లోపల వేయాలన్నాడు. సరే, నాకు తప్పు అయ్యింది సార్ అన్నాను. ఆడకి సుబ్రహ్మణ్యాన్ని అడిగాడు, లైసెన్స్ అడిగాడు. బండి తోటకి లైసెన్స్ ఉందని అడిగితే సుబ్రహ్మణ్యం లేదన్నాడు. సరే, బండి లైసెన్స్ లేకపోతే బండి కాగితాలు అడిగాడు, కాగితాలు కూడా లేవు అన్నాడు. కాగితాలు లేవు, లైసెన్స్ లేవు, మిమ్మల్ని లోపల వేయాలన్నాడు. సరే సరే, ఒకసారి బాగుంది సార్ అని బతిలాడుతున్నాను. బతిలాడుతున్నా కూడా ఇక ఒక 1/2 గంట సేపు నుంచోబెట్టి అయ్యా నీ సిస్టంతో వీడు ఎప్పుడు రాజబిడ్డలో నేను సంవత్సరం క్రితం నుంచి 5 సార్లు అడిగాను, ఒకసారి వస్తాను, ఈరోజు ఆశపడి వచ్చాడయ్యా, నీ సిస్టం ఎట్లుంటే అట్టగా ఈ పోలీస్ చేతుల్లో చిక్కించి మా ప్రార్థనకి వెళ్తానికి సహాయం చేయాలి, నేను మనసులో నుంచి ప్రార్థన చేస్తున్నాను. కాసేపు నుంచోబెట్టి అసలు గారు అన్నాడు, నువ్వు బయట పట్టుకున్నావు కూడా బతికిపోయావు, వెళ్ళిపోండి ఈసారికి, మరి ఇంకొకసారి ఇక్కడ కనపడతానన్నట్టుగా అన్నాడు. ఇసిన సాక్ష్యం దేవుడు తెచ్చింది కదా. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మన ఫోన్ శనివారం మన ఊళ్ళో చిన్న కృష్ణ ర్యాలీ జరుగుతుంది కాబట్టి నేను కూడా వద్దామని మేకలగాడికి వెళ్ళాను. ఆ రోజు కూడా వద్దామని ఎంతో ఆశపడితే ఇక పువ్వులు బాగానే ఉంది. సాయంత్రం 6 గంటల కాంచి చలి జ్వరం వచ్చేసేసింది. ఇంటికి వచ్చేప్పటికి 7:30 అయ్యింది. 7:30 అయ్యేపటికి ఇక నన్నేమో మన ఊరు ఆగిరిపల్లి నరసింహాల మన వాళ్ళందరికీ వెళ్ళాలని ఎంతో హుషారుగా రాస్తూ ఉన్నా. జ్వరం బాగా మంటలో పెట్టిపోతుంది. మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న గారు కూడా లేకపోతే ఏం చేయాలి, గోపాలకు ఫోన్ చేసి అయ్యా నాకు జ్వరం వచ్చింది, రావాలని హుషారుగా ఉంది, ఫ్యాను నడిచేదాన్ని పోలేదు అయ్యా గోపాలం. మరి మాటికి అమ్మగారు అయ్యగారు సంఘాన్ని తీసుకుని మా ఇంటికి ఏ టైంలో రండి, నాకు ఫోన్ చేసి లెగుతాను, జ్వరంతో కూడా నేను లేచి బయటపోతాను గదిలో నుంచి, ఫోన్ చేసి రండి అట్లాగే మా అన్నాడు. గోపాల్ కూడా ఏం చేసాడంటే చక్కగా ఒక 10 నిమిషాలు వచ్చే ముందుగా మాయా మేము వస్తున్నాం, ఇంటికాడ ఉండవా, లేకపోతే మా అమ్మ దగ్గర హాస్పిటల్లో ఉందని చూస్తున్నాం, అక్కడికి ఆమె వెళ్ళా మాయా అని అడిగాడు. మా అమ్మ దగ్గరికి తారనాను చిన్న అమ్మాయిని పెట్టానయ్యా, ఇద్దరు ఉన్నారు అక్కడ, మీరు ఫోటో వస్తున్నారని నేను ఇంటికాడ కాపు వేస్తున్నానయ్యా అని చెప్పాను. అమ్మగారు అయ్యారు చక్కగా సంఘం కూడా రైతులు 12 వచ్చారు. మా ఊళ్ళు అట్లా అవుతున్నారంటే సైలెంట్గా ప్రార్థన చేయమని అడిగాను. వాళ్ళు సైలెంట్గా ప్రార్థన చేశారు. తగ్గు మీద దేవుడు వేసారు, స్టిక్ వేసారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇలా సంఘం అమ్మగారు అయ్యారు వచ్చాక ఒక ట్యాబ్లెట్ వేసుకుని పొనుకుని తెల్లారిపోయింది. ఈ ఆదివారం మనం చర్చిలోకి వెళ్ళలేదులే, ఇది పైచి ఆదివారం వెళ్దాము అని పొనుకుని ఎగలాపోతే టైం పొద్దునపూట ఎంత అయిందంటే 6:45 నిమిషాలు అయింది. నా గదిలో నేను ఒక్కడనే ఉన్నా. 2 పక్కల తలుపులకి గడ్డి వేసేసాను. కనీసం మా పిల్లలు కూడా మా ఊళ్ళు కూడా వద్ద కూడా అవకాశం లేదు. మంచమే పలుకుని కప్పుకుని కిందకి పైకి కాళ్ళు కానించి నెత్తి వరకు తలకాయ కూడా కాపాడుకోకుండా దుప్పుడు ముసి కప్పుకుని పొనుకుని ఉంటే ఒక మనిషి వచ్చి గుడికి వెళ్ళాలి అన్నాడు. గుడికి వెళ్ళాలి అంటున్నారు ఏంటి, నాకు జ్వరం వచ్చింది, ఈ పూట బతికిద్దాం అనుకున్నాను అని గప్పుకుని తులిపడేసాను. లేదు చూస్తే ఎవడు లేరు. దేవుడు నేను ఆదివారం ఆడుకున్నాను అనుకున్న రోజు కూడా దేవుడు వచ్చి నేను రాలేని జ్వరంతో ఉండి రాలేనన్న స్థితిలో కూడా గుడికి వద్దానికి ఎంతో సహాయం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.